శ్రీకాళహస్తి పట్టణంలో పీఆర్ గెస్ట్ హౌస్ నందు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు। అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో విద్యుత్ దీపాలు కొత్తగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విద్యుత్ అధికారులకు ఆదేశించారు। రాజీవ్ నగర్ అక్రమ కట్టడాలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు। శ్రీకాళహస్తిలో ఉన్న జర్నలిస్టులకు 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, మునిరాజా నాయుడు, కర్నల్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారో, ఎవరైతే కోర్టుకు పోయినారో దాని మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలి డిస్కస్ చేశాం। ఎక్కడ కొట్టాలి అని కూడా కొంత డిస్కషన్ జరిగింది। కొన్ని ఉన్నాయి కొట్టేటివి, అవి కూడా డిస్కషన్ చేయడం జరిగింది। సెకండ్ థింగ్ వచ్చేసి ఎవరైతే పన్ను కట్టడం లేదో, ఎవరైతే ఇన్ని రోజులు ఆ టాప్ స్లాబ్ అంటే ఫస్ట్ 30% స్లాబ్ వస్తుంది ఆ రిచ్ అండ్ దీంట్లో, తర్వాత 20% షాప్స్ అవన్నీ వస్తాయి, తర్వాత కింద పావర్టీ కింద అవన్నీ ఉంటాయి। నేనేం చేశానంటే ఏబిసి క్రియేట్ చేసుకొని ఏలో రెడ్ జోను, బి అంటే ఆరెంజ్ జోన్, సి అంటే రెడ్ జోన్ పెట్టుకోమని చెప్పాను, గ్రీన్ జోన్ పెట్టమని చెప్పాను। గ్రీన్ జోన్లో ఎవరికి ఉందో వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఇద్దామని చేశాం। హౌ టు క్రియేట్ ఫండ్ టు ద మున్సిపాలిటీ ఈజ్ ద టాప్ ప్రయారిటీ రైట్ నౌ। డెఫినెట్గా ఈ రెడ్ జోన్లో ఎవరి మీద ఉన్నాయి వాళ్ళందరూ కూడా వచ్చే 2-3 రోజుల్లో నోటీసులు పోబోతున్నాయి। నెక్స్ట్ వీక్లో అందరికీ ఎవరెవరు ట్యాక్స్ కట్టలేదో, ఎవరెవరు బిల్డింగ్స్ ఇర్రెగ్యులర్ కట్టారో ఇవన్నీ కూడా చేశాం। అట్నే ఓవరాల్ కాళహస్తిలో మరి లైట్స్ చేంజ్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం। దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్ రోడ్ ఒకటి